అప్ అంటారు. డిఎస్పీ పై అధికారి ఎస్పీనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఆయన బాధ్యత వహించారు దీనికి. డిఎస్పీనేమోని సస్పెండ్ చేస్తారు, ఆ గోశాల అధికారిని సస్పెండ్ చేస్తారు. అక్కడ చూస్తే ఇద్దరే కానిస్టేబుల్, నేను మార్నింగ్ మీటీవీలో చూసినట్టున్నా, ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే కనపడుతున్నారు ఆ స్టాంపేడ్ జరుగుతూ ఉంటే, మిగతా పోలీసులే లేరు. ఓకే. తర్వాత శ్రీధర్ అని చెప్పేసి ఆ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సిఇఓ, అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఏంటి వివక్ష? ఒకళ్ళనేమో మీకు నచ్చిన వాళ్ళని, లేదంటే మీరు చేయాలనుకున్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంతమందిని సస్పెండ్ చేస్తారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించిన తర్వాత జేఈఓకి ఈఓకి గ్యాప్ ఉంది అంటారు. అప్పుడు గ్యాప్ ఇప్పుడు వరకు కనపడలేదు నీకు. 6 నెలలు 7 నెలలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదండి, ఓపెన్ గా చెప్తున్నారు కదా నారాయణమూర్తి గారు. మీరు చూడరా? కాదండి, డైరెక్ట్ గా లైవ్ లో అలా చెప్పిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు కావాల్సినప్పుడు వెళ్ళి మాలేసుకుంటారు కదా మీరు. ఆయన కావాల్సినప్పుడు ఈయన మాలేస్తాడు. అదేంటి ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మాలేస్తారు. ఓకే, చెప్పులతో నడుస్తాడు, అవన్నీ ఆయన సంబంధించిన విషయాలు. ఆయన మాలేసి ఏ విధంగా ఉంటాడనేది మనం చెప్పడం. ఎందుకంటే మాలకు ఒక నిబద్ధత, కొంత ఇది ఉంటది, నియమాలు నిబంధనలు. కానీ ఆయన వెళ్తాడు, అది మనకు సంబంధం లేని విషయం, ఆయన విజ్ఞత. కానీ చంద్రబాబు నాయుడు గారికి అవసరం వచ్చినప్పుడు మానేస్తాడు, చంద్రబాబు నాయుడు అవసరం వచ్చినప్పుడు మెట్లు కడుగుతాడు. అసలు చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటండి? నేను ఈ 7 నెలలు అంటే 6 చనిపోతే గాని మీకు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కనపడలేదా? 6 చనిపోయిన తర్వాత గ్యాప్ మీకు కనపడదా? అంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. మీరు షిప్లో తిరుగుతారు పోయి, అక్కడ ఆ షిప్ ఆల్రెడీ కార్గో ఎక్కడికి కోంబోనో ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈ షిప్ షిప్ అంటే ఏమైంది? 5.5 కోట్ల బియ్యం అయితే 7 కోట్ల రూపాయలు గవర్నమెంట్ లాసు. విదేశాల్లో మన ప్రభుత్వం యొక్క, మన రాష్ట్రం యొక్క, మన దేశం యొక్క ప్రతిష్ట మొత్తం దెబ్బతింది. మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు యొక్క ప్రతిష్ట దెబ్బతింది. వేరే పోర్టులు పోయే పరిస్థితి. ఈ జిల్లా రాజకీయాలు అంటే బాబు, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 3 పార్టీలు కొట్టుకుంటా ఉన్నాయి, ఇక్కడ వద్దు వేరే పోర్టుకి వెళ్ళిపోదామని. అంటే రాష్ట్రం యొక్క లబ్ధి కానీ ఇంట్రెస్ట్ కానీ మీకు ఉండదు అనమాట. ఇంట్రెస్టే మీకు ఉంటుంది. ఎవరిని వేధించాలి, ఎవరు లోపల పెట్టాలి, ఎవరిని కేసులు పెట్టాలి, ఏ విధంగా వీళ్ళని అరెస్ట్